కూడికల్లో ఇది చివరి కూడిక. చివరి పాఠంతో దేవుడు నాలో ఉంచిన భారమంతటిని దించుకొని వెళ్తాను. అయితే ఆ భారము మీ మీద పడుతుంది. 6 ప్రసంగాలు విన్నాము. దేవునికి లెక్క చెప్పాలి. ఆ భారం మీదే. మంచిది. మీరే కొన్ని జవాబులు చెప్తే బాగుంటుంది. మన అంశం పేరేంటి చెప్పండి. యేసుకు స్థలమియ్యండి, అది అంశం. మొదటి పాఠం పేరేంటి? యేసుకు మన హృదయం ఇయ్యాలి. నా కుమారుడా లేదా నా కుమార్తె, నీ హృదయం నాకిమ్ము, అప్పుడే నీ హృదయం భద్రంగా ఉంటుంది. రెండో పాఠము, యేసుకు మన హృదయం ఇయ్యకపోతే క్వశ్చన్ మార్క్. అది ఎంత భయంకరమో మనం నేర్చుకున్నాం. మూడో పాఠం, యేసుకు మన హృదయంలో స్థలం ఇయ్యాలి. బెస్ట్ ప్లేస్ అంటే అదే. ఎక్కడ? హృదయం. మంచిది. నాలుగో పాఠము, యేసుకు మన ఇంట్లో స్థలం ఇయ్యాలి. ఎందుకు? ఇంట్లో ఈగల మోతుంది. ఏం మోతుంది చెప్పాలి. ఏడిపించే వాళ్ళు ఉన్నారు, ఏడిసే వాళ్ళు ఉన్నారు. ఎవరు కావాలి మనకు? ఏడుపు మాన్పించేవారు కావాలి. ప్రభు స్థలం ఇయ్యండి అని అడుక్కోవాల్సి వచ్చింది. కనుక ప్రభువుకు ఇంట్లో స్థలం ఇయ్యాలి. యేసుకు ఇంటిలో స్థలం. ఐదో పాఠము, యేసుకు సంఘములో స్థలం ఇయ్యాలి. కనుక బహు జాగ్రత్తగా సంఘస్థులందరం కలిసి ఆయన స్థలంలో ఆయన్ని ఉంచుకోవాలి, ఆయన స్థానంలో ఆయన్ని ఉంచుకోవాలి. అప్పుడే సంఘము క్షేమం పొందుతుంది. లవోదికయ సంఘం బహు భయంకరమైన సంఘం. అది దిక్కుమాలిన సంఘం, అది దౌర్భాగ్యమైన సంఘం, అది దరిద్రమైన సంఘం, అది గుడ్డి సంఘం, అది దిగంబరమైన సంఘం. కానీ ఏమనుకుంటుంది? నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు. ఎంత భయంకరం! ఆ సంఘము దిద్దుబాటులోకి వచ్చిందో లేదో మనకైతే తెలియదు. అయితే మనం హెచ్చరికగా తీసుకుంటే మన సంఘానికి క్షేమం ఉంటుంది. మంచిది. చివరి పాఠము యేసుకు స్థలం ఇయ్యండి అనే అంశంలో చివరి పాఠం
మన సహవాసములో యేసుకు స్థలం ఇయ్యాలి. చెప్పండి. నోరు తెరవండమ్మా. మన సహవాసములో యేసుకు స్థలం ఇయ్యాలి. చదువుతారా? లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి 15 వరకు చదవచ్చు. గమనించండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చాలు, మంచిది. ధ్యానంలోనికి వెళ్ళకముందు కొన్ని కృతజ్ఞత వచనాలు చెప్పాలని ఆశపడుతున్నాను. రెండవసారి ఈ సంఘానికి రావటానికి ఆహ్వానించిన పెద్దలు కాసిరెడ్డి గారు, నరసింహులు గారు, ఇతర పెద్దలు, సంఘ ప్రియులందరికీ ప్రభునామమున వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 9 ఏండ్ల కిందట మొదటిసారి రావడం జరిగింది. మంచిది. రెండవసారి మీ మధ్యకు దేవుణ్ణి నడిపించాడు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎప్పుడు అవసరమైతే అప్పుడే దేవుడు పిలిపిస్తాడు, వాడుకుంటాడు. నేను ఒక ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా, అనవసరంగా నేనెవరికి జ్ఞాపకం రాకుండా సాయం చేయని ప్రార్థన చేస్తూ ఉంటాను. కేవలం నీ చిత్తమైతేనే నన్ను పిలిచేటట్టు వారికి జ్ఞాపకం చేయి అని నేను ప్రార్థన చేస్తుంటాను. కనుక దేవుడు రెండవసారి మీకు జ్ఞాపకం చేశాడు. సంతోషం. నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రభు వైపు చూసినప్పుడు ఈ అంశం ఇచ్చాడు. 2 రోజుల్లో 6 ప్రసంగాలు చేయటం చిన్న విషయం కాదు. మామూలుగా పొద్దున రాత్రి అంతవరకు ఒప్పుకుంటాను, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాను. కానీ కాసిరెడ్డి సార్ చెప్పారు, మాకు ప్రతిరోజు 3 కూడికలు ఉంటాయి, వాడబడాల్సిందే అని అన్నారు. దేవుడే ప్రతి పూట నాకు బలమిస్తూ నిలబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ 2 దినాలు ప్రేమతో ఆతిథ్యం ఇచ్చారు. అందును బట్టి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరుడు రామ్నాథ్ రెడ్డి దగ్గర ఉంటూ ప్రతి సమయంలో పరామర్శిస్తూ ఆతిథ్యమిస్తూ వచ్చాడు. అందును బట్టి ఆయనకు కూడా వందనాలు చెబుతూ ఉన్నాను.
నేను అడిగాను, రామ్నాథ్ రెడ్డి, ఎప్పుడు నా దగ్గరే ఉంటావే, వేరే పని లేదా నీకు అని అంటే ఆయన అన్నాడు, సార్ ఇదే పని నాది, ఈ 2 రోజులు ఇదే పని, సేవకుల్ని చూసుకోవడమే పెద్దలు నాకు అప్పగించారు, ఇదే ముఖ్యమైన పని అని అన్నాడు. చాలా సంతోషం. ఈ సంఘంలో అతిథి ప్రేమ, అతిథి మర్యాద చక్కగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. మీకు కూడా ప్రభు నామమున కృతజ్ఞతలు. మంచిది, మీ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటాం. మమ్మను కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యము వినబడేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం కఠినంగా అనిపించి ఉండొచ్చు, కానీ దాని వెనక దేవుని ప్రేమ ఉంది, పరిశుద్ధాత్ముని ప్రేమ ఉంది. కనుక ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో మనకు ఎంత గట్టిగా హెచ్చరికలుంటే అంత మంచిది. పెద్దలు ఒక మాట చెప్పారు, బుద్ధి చెప్పువాడు గ్రుద్దిన నేమయ అని అన్నాడు ఒక ఆయన. బుద్ధి చెప్పేటప్పుడు నిన్ను వంచి వీపు మీద పిడిగుద్దులు గుద్దితే అది మంచిది. కనుక దేవుని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. వాక్యములో అన్నీ ఉంటాయి మనకు. అయితే మీలో చాలామంది చక్కగా విన్నారు, చాలా సంతోషం. అయితే అక్కడక్కడ కొన్ని పోతులు కనపడుతూనే ఉన్నాయి, అది బాధాకరం. ఏమ్మా, లవోదికయ సంఘంతో ప్రభు అన్నాడు, నీవు దరిద్రుడవు అన్నాడు. అందులో ఒక మాట, ఏంది దరిద్రం అంటే నేను కొంచెం ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది, సంఘంలో నిద్రపోవడం కూడా దరిద్రం. అది ఏంటది? దరిద్రం. కనుక ఎవరైతే ఈ నిద్రకు అలవాటు పడ్డారో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి అమ్మా, ప్రభువా ఈ దరిద్రం నుంచి నన్ను విడిపించు. ఇది శని. సంఘంలో నిద్రపోవడం ఏంటి? శని అన్నమాట. శని చుట్టుకునేది నీకు, దరిద్రం చుట్టుకునేది. వినవు, బాగుపడు. చెప్తూ వచ్చాను కదా, బాగా వింటే బాగుపడతాం. 100 సమస్యలు ఉండొచ్చు మనకు, ఒకటే మాత్ర. ఏంటది? దేవుని వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాక్యమును పంపి బాగు చేస్తాడు. మనం బాగా వింటే మన హృదయంలో 100 రోగాలు ఉండని అన్నీ బాగా అవుతాయి, 100 సమస్యలు ఉండని సమాధానం దొరుకుతుంది. కనుక బాగా వింటే బాగుపడతాం. నేను అనుకుంటున్నాను, ఈ కూడికల ద్వారా మనం మరికొంత బాగుపడుతున్నామని నేను నమ్ముతున్నాను. పదే పదే ఈ ధ్యానాలు నెమరు వేసుకుంటూ మరింత మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం. మంచిదండి. మరొకసారి మీకందరికీ కృతజ్ఞతలు. ప్రభువు మీ సంఘాన్ని ఇంకను వర్ధిల్ల చేయునుగాక, దీవించునుగాక, ఇంకా శాఖోపశాఖలుగా విస్తరింప చేయునుగాక. మంచిది. మన అంశంలో చివరి పాఠానికి వచ్చాం. యేసుకు మన సహవాసంలో స్థలం ఇయ్యాలి.
చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలి. కళ్ళు మూసుకొని అంటే కష్టం, దయచేసి ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది. మెలకువగా ఉందా? కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం. ప్రభువా, నాతో ఇంకా మాట్లాడు, చురుగ్గా వినే భాగ్యం ఇవ్వు, నేను ఇంకా బాగుపడతాను ప్రభువా. ప్రార్థన చేసుకున్నాను. దయాళుడవైన తండ్రి, వందనాలు. హోరేబు ప్రార్థన మందిరమును బట్టి స్తోత్రాలు, పెద్దలను బట్టి స్తోత్రాలు, స్త్రీలను బట్టి స్తోత్రాలు, పరిచారకులను బట్టి స్తోత్రాలు. ఈ సంఘములో నీ ఉంచిన ప్రేమను బట్టి వందనాలు. ఎన్నో మంచి కార్యాలు ఈ సంఘంలో చేసినందుకు వందనాలు. ఇంకనూ ఈ సంఘం వర్ధిల్లాలని ఈ కూడికలు ఏర్పాటు చేశావు. నీ చిత్తమును బట్టి ప్రియులు మీ దాసుడనైన నన్ను కూడా చేర్చుకొని అవకాశం ఇచ్చినందుకు నిండు మనసుతో స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, అంశములో 5 పాఠాలు నేర్పించావు. 6వ పాఠం కూడా ముచ్చటగా నేర్పించి మహిమ పొందుమని, కార్యాంతం మరింత సంతృప్తికరంగా ఉంచుమని పరిశుద్ధాత్మునికి అప్పగించుకుంటూ ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు ద్వారానే స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినారు, సమాధి చేయబడినారు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. లేచేటప్పుడు కూడా కొన్ని అద్భుతాలు జరిగాయి. అందులో ఒకటి ఏంటంటే, ఆ రాయి దొర్లించబడింది. చాలా బరువైన రాయి, అది దొర్లించబడింది. ఎందుకు దొర్లించబడింది అంటే, యేసు ప్రభు బయటికి రావడానికి కాదు. అది ఆ రాయిని అట్లా మూసేసిన ప్రభు పునరుద్ధానుడై మహిమ దేహము ధరించుకుంటాడు గనుక ఆ మహిమ దేహముతో రాయిలో నుంచే బయటికి రాగలడు, గోడలో నుంచే బయటికి రాగలడు. కానీ ఎందుకు అది తెరవబడిందంటే, యేసు బయటికి రావడానికి కాదు, మనము లోపలికి పోయి చూడనీకి. చూసి ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని నమ్మడానికి ఆ రాయి దొర్లించబడింది. యేసు ప్రభు తిరిగి లేచాడు. 40 దినాలు ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులకు కనబడినాడు. అందులో ఇదొక సందర్భం ఇక్కడ చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించుదాం. 13వ వచనం, ఇదిగో ఆ దినమందే, అనగా ప్రభు పునరుద్ధానుడైన దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరములోనున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు 2 సహవాసంగా వెళ్తున్నారు. 2x2 ఫెలోషిప్ అంటారు.
యేసు ప్రభు సేవకు పంపించినప్పుడు ఇద్దరిద్దరినిగా పంపించాడు. ఇద్దరు కలిశారు అంటే అది సహవాసం. ఇద్దరు ముగ్గురు కలిశారంటే అది సహవాసం. ఇద్దరు చాలు సహవాసానికి. సాధారణంగా ప్రియులారా, విశ్వాసులం ఇద్దరము కలిసినప్పుడు ఏం చేయాలి? మామూలుగా జరిగేది ఏంటంటే, ఇద్దరు కలిస్తే ఏం చేస్తారంటే మూడో మనిషి గురించి మాట్లాడుకుంటారు. అది కూడా వాళ్ళ దగ్గర లేని మనిషి గురించి మాట్లాడుకుంటారు. మీరు గమనించండి, ఇద్దరు కలిసినారనుకోండి, సంభాషణ ఎటుపోతుంది? మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. అది కూడా ఏంటంటే, ఆ మూడో వ్యక్తి గురించి మంచిగా మాట్లాడుకోవడం కంటే చెడ్డగానే ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇది బాగా గమనించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, సహవాసంలో తప్పిపోతాం. మనము సహవాసంలో తప్పిపోతాం. ఏదో ఒక వార్త ఉంటుంది లోపల, అదేం గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూసే ఉంటుంది. కానీ ఎవరన్నా కనబడితే ఇక దాన్ని పంచుకోకుండా ఉండలేము. స్త్రీలు మన్నించాలి, ఒక నిజం చెప్తాను నేను. ఒక రీసెర్చ్ చేశారు కొంతమంది. ఏంటంటే, స్త్రీలలో ఏదైనా ఒక రహస్యం వారికి తెలిస్తే ఎంతసేపు దాన్ని తమలోనే పెట్టుకుంటారు, ఎవరికి చెప్పకుండా అని ఒక రీసెర్చ్ చేస్తే తేలిన ఫలితం ఏంటో తెలుసమ్మా? ఏదైనా ఒక రహస్యము నీకు తెలిసిందనుకో, ఎవరన్నా చెప్పారనుకో, నిబ్బరం పట్టుకుంటావు. ఎంతసేపు అంటే, రీసెర్చ్లో తేలిన సంగతి 45 నిమిషాలంట. ఎంతండి? 45 నిమిషాలు నిబ్బరం పట్టుకుంటావు. 45 నిమిషాలు దాటిందంటే నిబ్బరం పోతుంది, ఉబ్బరం మొదలవుతుంది. నిబ్బరం ఎగిరిపోతుంది, ఉబ్బరం మొదలవుతుంది. తట్టుకోలేవు. ఇంకా ఏం చేస్తావు? గబగబ గబగబ సాధ్యమైనంత పక్కింటికి పోయి, అక్క, ఆ యొక్క కూడా రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క చెవుకు గజ్జి బట్టి ఉంటుంది. గజ్జిలో సుఖం ఎప్పుడు ఉంటుందంటే గీరేటప్పుడు ఉంటుంది. దీన్నే బైబిల్ భాషలో దూరద చెవులు అంటే గజ్జి చెవులు అన్నమాట. ఈ ఎక్క పోయి ఇక గీరడం మొదలు పెడుతుంది. ఆ ఎక్కకి ఎంత సుఖమో ఆ రహస్యం చెప్పేస్తుంది. చెప్పి కొసమెరుపు ఏంటంటే, అక్క, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తాను? ఆ సలహా ఏదో ముందు ఈమె పాటించుంటే ఆ రహస్యం ఈమె దగ్గరే ఉండేది కదా. నిబ్బరం పోయి ఉబ్బరం ఎక్కువయి తట్టుకోలేక ఆమె చెవులో పడిందంతే. మళ్ళీ ఏమంటుంది? ఎవరికి చెప్పొద్దు. నేను ఎట్ట కనపడుతాను నీకు, ఎవరికి చెప్పను. ఆ యొక్క 45 నిమిషాలు నిబ్బరం పడుతుంది. ఈమె పోయిన తర్వాత ఉబ్బరం మొదలవుతుంది, ఆమె పోతుంది, అయిపోయింతే. పెద్దలు అందుకే అన్నారు, నోరు దాటిన మాట ఊరు దాటుతుంది, ఊరు దాటిపోతుంది. అందున ఈ కాలం ఇంకా భయంకరం. సెల్ ఫోన్లు ఉన్నాయి కదా,
45 నిమిషాలు కూడా అక్కర్లే, 4 సెకండ్లు చాలు. వెంటనే ఫోను లేదా టెక్స్టు, వాట్సాపు, ఫేస్బుక్, ఎన్నో. ఇద్దరు సహవాసంగా కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. అది కూడా మంచి కంటే చెడునే ఎక్కువ మాట్లాడుకుంటాం. దానివల్ల ప్రయోజనమేమి? ఇద్దరు నష్టపోతారు. కానీ ప్రియులారా, ఇక్కడ ఒక ఇద్దరు సహవాసంగా యెరూషలేము నుండి ఎమ్మాయికి పోతున్నారు. పోతూ వారు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు. కనుక జాగ్రత్త పడదాం. ఇద్దరం కలిసినప్పుడు ఏదన్నా క్షేమ సమాచారం కొన్ని నిమిషాలు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రభువు గురించి మాట్లాడుకుంటే, ఆయన వాక్యం గురించి మాట్లాడుకుంటే ఇద్దరం మేలు పొందుతాం. మనందరం ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే మాటల్లో పడిపోతుంటాము. చెప్పండి, మాటల్లో పడిపోతుంటాం. ఎప్పుడు లేస్తామో తెలియదు ఏమ్మా. కనుక మెలకువగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. మాటల్లో పడిపోతూ ఉంటాం. పడిపోకుండా ఉండాలంటే ప్రధానంగా ఎవరి గురించి మాట్లాడుకుందాం చెప్పండి? యేసయ్య గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. రండి ఇప్పుడు చదువుదాం. 14వ వచనం. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు. అంతకుముందే ఏం జరిగింది? యేసు ప్రభువును సిలువేశారు, సమాధి చేశారు. వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణలలో అంశము యేసుకు స్థలం ఇచ్చారు వారి సహవాసములో. కనుక ఇద్దరం కలిసినప్పుడు మధ్యలో యేసుకు స్థలం ఇస్తే, అనగా యేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటే, నాయన వినాలిరా, యవ్వన బాంబులు వినాలి. ఇంకా పేర్లు పెట్టాలా? మా సంఘంలో 3 పేర్లు పెట్టాము. ఈ సంఘంలో చూస్తుంటే ఇంకో పేరు పెడదాం అనిపిస్తుంది. యవ్వన కోతులు 4వ పేరు. ఇంకెన్ని పెట్టాలనో. ఇట్లా భయం నేర్చుకోండి బాబు, భక్తి నేర్చుకోండిరా. దిక్కులు చూసేవాడు దిక్కుమాలినోడని పెద్దలు చెప్పారు. నేర్చుకోండి, వినండిరా, బాగుపడతాం. బాగా వింటే బాగుపడతాం. ఏమనుకోకండి, ఇవన్నీ నాకు ఓపికే ఉంది, కాకపోతే మీరు బాధపడకూడదు అంతే. ఎట్లయినా కానీ వాక్యం లోపలికి పోవాలని తపన. బాగుపడతాం. కనుక వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, వాళ్ళ ఆలోచన యేసయ్య గురించి, వాళ్ళ సంభాషణ యేసు ప్రభు గురించి, వాళ్ళు మాట్లాడుకుంటున్నది యేసు ప్రభు గురించి. అనగా ఆ ఇద్దరు సహవాసంగా ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. వారి సహవాసములో ఎవరికి స్థలం ఇచ్చారో యేసు ప్రభు. కనుక ఈ విషయంలో అందరం తప్పిపోతుంటాం. జాగ్రత్త పడదాం, మెలకువ పడదాం. అలా ప్రభువు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం. 15వ వచనంలో యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అమలారా, ఇక్కడ ఒక మంచి విషయము దేవుడు నాకు బోధించింది. నేనెంతో సంతోషపడ్డాను. కొంచెం బాగా వింటే బాగుంటుంది. నీవు నేను కలిసినప్పుడు యేసు గురించి మాట్లాడుకుంటుంటే
యేసయ్య సన్నిధి మన దగ్గరకు వస్తుంది. దేవుని సన్నిధి మన దగ్గరకు వస్తుంది. యు విల్ ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ యూ. యేసు తానే ఇనీషియేషన్ తీసుకొని వారి దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి ఏమ్మా? అదక్క పాయింట్. ఆయన గురించి మాట్లాడుకుంటుంటే ప్రభు వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారని వారి దగ్గరకు వచ్చేసాడు. దేవుని సన్నిధిని పొందడం ఎంత సులభమో ఇప్పుడు అర్థమైందా? ఇద్దరం కలిసిన తర్వాత యేసు నామమున మాట్లాడుకుంటుంటే, ప్రార్థన చేసుకుంటుంటే దయగల ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చేస్తుంది. అంతే. వెరీ ఈజీ టు ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్. ఎంత సులభం చూడండి, ఎంత సులభం. వారి సహవాసములో యేసుకు స్థలం ఇచ్చారు కనుక ఏం జరిగింది? అది ఇందులో 13వ వచనము నుండి 53వ వచనం వరకు ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు ఇందులో ఉన్నాయి. అయితే 3 ముచ్చటగా ఈ రాత్రి మనం గుర్తు చేసుకుందాం. యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. యేసయ్య దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చినందుకు వారు పొందిన మంచి అనుభవాలు చాలా ఉన్నాయి. 3 ముచ్చటగా ఇందులో చూసుకుందాం. 15వ వచనం చివరి మాట, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. మొదటి విషయం, యేసు వారితో నడిచాడు. చెప్పాలి, పలుకుతారా? యేసు వారితో నడిచాడు. ఎందుకు నడిచాడు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసు గురించి మాట్లాడుకుంటుంటే పిలవకుండానే ఆయనే వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వారితో నడిచాడు. ఎంత మంచి అనుభవం ఇది. జీసస్ హిమ్సెల్ఫ్ వాక్డ్ విత్ దెమ్. అమ్మా, ఈ పాయింట్ బాగా గమనించాలి. యేసు వారితో నడిచాను అంటే నాకు పాత నిబంధనలో గుర్తొచ్చే విషయం ఏంటంటే, హానోకు దేవునితో నడిచెను. పాత నిబంధనలో ఎంత కష్టం అంటే, చాలా కొద్ది మంది భక్తులు దేవునితో నడిచిన అనుభవాన్ని పొందారు. వాళ్ళు వెరీ ఫ్యూ, చాలా కొద్ది మంది దేవునితో నడిచిన అనుభవాన్ని పొందారు. నేను చదివినప్పుడు హానోకు దేవునితో నడిచాడులే, మరి నేను నా చేత అవుతుందా? నేను నడవగలనా? నా చేత అవుతుందా? హానోకు వంటి విశ్వాసం నాకుందా? లేదే. అంత భక్తిపరుణ్ణా? కాదే. కానీ నడవాలనుంది. ఎట్లా? ఇది అసాధ్యం కొద్ది మందికే. అయితే కొత్త నిబంధనలో ఈ మాట నేను చదివినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ధన్యత ఏంటంటే, అరే బాబు, మీరు నాతో నడవలేరు, నాకు తెలుసు. అయితే నేనే దిగొచ్చి మీతో నడుస్తాను. యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు ద్వారా మనకెంత సౌకర్యం కలిగిందో, ఎంత సులభమైందో భక్తి విధానం అర్థం చేసుకోవాలి.
ఈ మాట నాకు ధైర్యం ఇచ్చింది. కనుక నేను ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకెప్పుడు మనం సరి చేసుకుంటాం అర్థం కాదు. కూడికలే 100 ప్రసంగాలు పోతున్నాయి. బెల్లం కొట్టిన రాయిలాగా. ఇంత మార్పు ఉండదే. మనం మారాలి. నేను మారాలి. ఇంకా ఈ వాక్యం మొదట నాకు, తర్వాత మీకు. నేను ఇంకా బాగుపడిపోతాను ఈ కూడికల్లో. మీ సంగతి ఏంటో మీ ఇష్టం. బాగుపడదాం. బాగుపడాలంటే బాగా వినాలి. నువ్వు విను, ఇతరులకు వినిపించు. కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టు. వినవు, విన్నివ్వవు, నష్టపోతాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడరా. బీ అటెంటివ్. అటెన్షన్ ప్లీజ్. నేను నీతో మాట్లాడాలి. మధ్యలో లేచిపోవద్దు. వాక్యానికి ముందే అన్నీ పూర్తి చేసుకొని రావాలి. తీరగ్గా మధ్యలో లేచిపోతుంటే అది క్రమశిక్షణ కాదు, క్రమం కాదు. మా సంఘంలో ఇవన్నీ తోమి ఓ లైన్కి వచ్చారు ఇప్పుడు. మా వాళ్ళు సన్నోళ్ళు కాదు, నాకు చెమటలు పట్టించేటోళ్ళు మా వాళ్ళు. అయినా తెగబడి తోమేసరికి సెట్ రైట్ అయినారు. తట్టుకోలేక కొంతమంది సంఘంలో నుంచి వెళ్ళిపోయినారు. పోయింది పొట్టంతే, ఉన్నది గట్టి. చెత్త ఎంత ఉంటే ఏం మేలు. సంఘంలో గట్టి గింజలు 10 ఉంటే చాలు. కనుక నాకు ధైర్యం వచ్చింది. ఈ ప్రార్థన చేశాను. ప్రభువా, నేను నీతో నడవలేను, నా చేత కాదు, కానీ నువ్వే నాతో నడవాలి. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. యేసు ప్రభు నమ్ముకొని 35 ఏండ్లు అవుతుంది. ఆ దినము నుండి ఈ దినం వరకు ప్రభు నాతో నడుస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో నడవడం నాకు చేత కాదని ఆయనకు తెలుసు, నాకు తెలుసు. కనుక అమ్మలారా, ప్రియులారా, ఆశ ఉంటే చాలు. ఆశ గల ప్రాణాన్ని ప్రభుత్వం. కనుక ఈ మాట పట్టుకోండి. ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే, ప్రభువా, ఈరోజంతా నాతో నడవవా, నువ్వు నాతో నడవవా ప్రభువా అంటే ఆయన నడుస్తాడు. ఎంత ధన్యకరమైన అనుభవం అండి. దేవుడే నీతో నడవటం ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. ఉదాహరణకు మన ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వచ్చారనుకోండి, అలా ఆయన వెంట నడుచుకుంటూ పోతూ ఉంటే అసలు ఆ థ్రిల్లే వేరు. మీ ఊరికి ముఖ్యమంత్రి గారు వచ్చి పిలిచి రా అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్దాం, మాట్లాడుకుందాం అంటే ఎంత ధన్యత అనిపిస్తుంది, ఎంత ఫీల్ అవుతారు. అలాంటిది దేవదేవుడే నీతో కలిసి నడవటం అనేది ఎంత గొప్ప భాగ్యము. లెట్ us ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ డైలీ వాక్. అనుదినము దేవుడే మనతో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. కనుక ప్రియులారా, సహవాసంలో వారు యేసుకు స్థలం ఇచ్చారు గనుక వారు పొందిన అనుభవం ఏంటంటే యేసు వారితో నడిచాడు. నడుస్తూ ఉండగా కొన్నిసార్లు అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం, చేతగాదు, నిలబడిపోతాం. ఒక భక్తుడిట్లే అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఏడ్చి ప్రార్థన చేసి రాత్రి పడుకున్నాడట. ఆ రాత్రి ఆయనకు కలొచ్చింది. ఆ కలలో సముద్రము కనపడుతుంది, సముద్రపు ఒడ్డున ఇసుక కనపడుతుంది. ఆ ఇసుక తీరమున 2 జతల పాదముద్రలు కనబడుతూ ఉన్నాయి, పక్క పక్కన నడుచుకుంటూ వెళ్ళినట్టు.
అలా చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఆయనకు అర్థమైంది. కొంత దూరం పోయిన తర్వాత ఒక జత పాదముద్రలు మిస్ అయినాయి. ఒక జత పాదముద్రలే ముందుకు పోయినట్టు కనబడింది. కళ్ళ చెదిరిపోయింది. లేచి కూర్చున్నాడు. అర్థం కాలేదు ఏంటో. ప్రార్థన చేసుకుంటున్నాడు. మళ్ళా తనకు తోచిన అర్థం ఇలా అనుకొని దేవునితో చెప్తున్నా అంట, ప్రభువా ఏంటి కల? నాకేమో ఇట్లా అర్థమవుతుంది. ఏంటి? నువ్వు నేను కలిసి సముద్రం ఒడ్డున నడుచుకుంటూ పోతూ ఉన్నాము. మన ఇద్దరి పాదముద్రలు వెనక పడుతూ వచ్చాయి. కొంత దూరం పోయాక ఒకటే పాదముద్ర కనపడింది. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నువ్వు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అరే బాబు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మరేంటి ప్రభు అంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడట. మనిద్దరము సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ పోతూ ఉన్నాము. ఒక దశలో నువ్వన్నావు, ప్రభువా నేను నడవలేను, నాకు ఓపిక లేదు, నేను సాగలేను, నా చేత కాదు, నీరసించాను అని అన్నావు. అన్నప్పుడు నువ్వేం చేశావు ప్రభు అంటే, నేను నీ వైపు చూసి నిన్ను ఎత్తుకొని నడిచాను. అప్పుడు చెప్పండి, ఎన్ని ముద్రలు ఉంటాయి? ఒక జతే. ప్రభు అలాగున ఆ కల భావం ఆయనకు గ్రహింపునిచ్చేసరికి బోరున ఏడ్చి, ప్రభువా నన్ను విడువలేదు, ఎడబాయలేదు తండ్రి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, తల్లి గర్భమున పడినది మొదలుకొని ముదిమె వచ్చు వరకు నిన్నెత్తుకొనువాడను నేనే. నా విషయానికి వస్తే ఈ 35 ఏండ్ల అనుభవంలో పలుమార్లు నేను కూడా, ప్రభువా నేను నీతో నడవలేను, నా చేత కావట్లేదు, అలసిపోయాను, సొమ్మసిల్లాను, నీరసి అని పలుమార్లు మొరపెట్టుకున్నప్పుడు పలుమార్లు నా దేవుడు నన్ను ఎత్తుకొని నడిచాడు. ఎప్పుడైతే నేను ప్రభువా ఓపికొచ్చింది దించు, ఇప్పుడు నడుస్తానంటే దించి నడిపించాడు. ఇది అందరి అనుభవం కాదా? కనుక అమ్మలారా, ఎంత ధన్యత చూడండి. యేసు వారితో నడిచాడు. ఎంత భాగ్యం. నీ స్పీడ్తోనే నడుస్తాడు దేవుడు. నువ్వెంత స్పీడ్తో నడుస్తావు అంతే నడవగలడు. ఉదాహరణకు చిన్న పిల్లలను వేలు పట్టుకొని నడిపిస్తాము. ఎట్లా నడుస్తారండి పెద్దలు? ఉరుకుతారా? వాడు ఎంత స్పీడ్తో నడిస్తే అంతే నడుస్తారు. అంతే, ఏ స్పీడ్తో నువ్వు నడవగలవో అంతే స్పీడ్తో నీతో పాటు నడిచే దేవుడు. నీ స్పీడ్ ఏంటో దేవునికి తెలుసు, నా స్పీడ్ ఏంటో దేవునికి తెలుసు. అమ్మా, అది ఏ స్పీడ్ అయినా ఎంత తక్కువైనా నీ చెయ్యి పట్టుకొని నీతో నడిచే దేవుడు. అనుభవించుదాం, ఇది ప్రాక్టీస్ చేసుకుందాం. థియాలజీగా థియరీగా మిగిలిపోవద్దు. యేసు అన్నే కూర్చోక్క, అమ్మ అన్నే కూర్చో, అన్నే కూర్చో, అంతే, కూర్చో కూర్చో, ఇందాక చెప్పాను కదా, కూర్చో. నాకు సాధారణంగా కోపం రాదు. ఎప్పుడు వస్తుందంటే వాక్యం సమయంలో వస్తుంది, ఇలాంటప్పుడు అన్నమాట. కోపం తెప్పించొద్దు. అయినా నాకు కోపం వస్తే ఒక పని చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. నేను అది కూడా చేస్తాను. మొత్తం మీద కోపం తెప్పించొద్దు, వాక్యానికి ఆటంకం రానియద్దు.
పరిశుద్ధాత్మని ఆ ఫ్లో ఆటంకమవుతుంది. మీకు తెలియదు సాతాను ఎన్ని రకాలుగా ఆటంకపరుస్తుంటాడు బోధకుణ్ణి. ఇట్లన్నమాట. మీకు తెలియదు, అది చెప్పేవానికి తెలుస్తుంది. క్రమశిక్షణ, డిసిప్లిన్. క్రమశిక్షణ అంటే అంత ప్రాణం మా సంఘంలో. కష్టంగానే ఉంటుంది, కానీ అలవాటైతే సులభమైపోతుంది. అది మంచిది. కనుక ప్రియులారా, వారు యేసుకు సహవాసములో స్థలం ఇచ్చారు. దేర్ఫోర్ మొదటి అనుభవం ఏంటి చెప్పండి? యేసు వారితో నడిచాడు. ఎంత గొప్ప అనుభవం అండి ఇది. కనుక ప్రతిరోజు ఇది కోరుకుందాం. ప్రభువా, నాతో నడువు, నా స్పీడ్తో నడుస్తాడు. నడవలేనన్నప్పుడు ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. ఎత్తుకునే దేవుడున్నాడు. పసిబిడ్డలను ఎత్తుకుంటాడు, ముసిలోళ్ళని ఎత్తుకుంటాడు. నడవలేనప్పుడు ఎత్తుకుంటాడు ఆయన. 100 ఏళ్ళున్నా ఆయన ఎత్తుకుంటాడు. అందరం ఆయన పిల్లలమే. దేవునికి మనవన్లు మనవరాన్లు లేరు, పిల్లలే ఉన్నారు. అందరూ పిల్లలే. 72 ఏళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ, 75 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, 7 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, 5 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. అందరినీ కలిపి ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతూ ఉంటాడు నడవలేకపోతే. వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యేసు నాతో నడవటం ఎంత భాగ్యం అండి. కోరుకుందాం. యేసుకు సహవాసములో స్థలం ఇయ్యాలి. ఇచ్చారు. మొదటి అనుభవం ఏంటి? యేసు వారితో నడిచాడు. రెండోది చూద్దాం రండి. 36వ వచనం చదువు బాబు. 36. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం అవును గాకని వారితో అనెను. చాలు. రెండో అనుభవము, యేసు వారి మధ్యన నిలిచాడు. ఇది రెండో అనుభవం. మొదటిది ఏంటి చెప్పండి? యేసు వారితో నడిచాడు. రెండో అనుభవం ఏంటి? యేసు వారి మధ్యన నిలిచాడు. నిలిచి ఏమన్నాడు చెప్పండి? మీకు సమాధానము కలుగునుగాక. పీస్ బీ విత్ యూ. మీకు సమాధానం. సూక్ష్మంగా చెప్పాలంటే మీకు మనశ్శాంతి కలుగునుగాక. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనలో ఎంతమందికి మనశ్శాంతి ఉంది? మనశ్శాంతి ఉంది. ఎంతమందికి ఉంది? ఏమ్మా, ఒక ఆయన డాక్టర్ దగ్గరికి పోయాడు. ఏంటి బాబు కంప్లైంట్ అంటే, తన ఫీలింగు డాక్టర్కి అర్థమయ్యేటట్టు ఇట్లా చెప్తున్నాడు. సార్, నా గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి అన్నాడు. ఏం పరిగెడుతున్నాయంటే? రైళ్ళు పరిగెడుతున్నాయనేసరికి డాక్టర్ గారు వెంటనే ఎక్స్ప్రెస్లా ప్యాసింజర్లా అని అన్నాడు. అంటే ఎక్స్ప్రెస్లు సార్, ప్యాసింజర్ల కాలం పోయింది. దడదడా. అందున ఇప్పుడు డబల్ లైన్ అయిపోయినాయి. ఒక రైలు ఇట్టపోతే ఒక రైలు ఇట్టొస్తుంది. మన గుండెల్లో డబల్ లైన్ పడిపోయింది. అందున ఈ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. గంటకు 130తో పోతుంది. అది ఈ మధ్య 3-4 సార్లు దాంట్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది సేవకి వెళ్ళేటప్పుడు. స్పీడు దాని మీద డిస్ప్లే చేస్తుంటారు. ఎంత స్పీడ్ అంటే 130 వరకు పోతూ ఉంటుంది. పోతే పోన్లేండి, మన గుండెలో వందే భారత్ పోతే ఎట్లా?
ఒక వందే భారత్ ఇటు, ఒక వందే భారత్. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి సార్. అంటే ఏం లేదు ఆయనకు, మనశ్శాంతి లేదు. అది లోకస్తులు. కానీ దేవుని పిల్లలు ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా ఎలా ఉంటారు చెప్పండి? మనశ్శాంతితో ఉంటారు. ఆర్ యూ ఎట్ పీస్? ఇంకోసారి ఓ షావుకారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అన్నాడు, సార్ నాకు అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి దొరికే మార్గం చెప్పండి, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను ఫీజు అన్నాడంట. అప్పుడు ఆ డాక్టరు చిన్నగా నవ్వి, ఏం లేదు బాబు నీకంటే మనశ్శాంతి లేదు సార్ అంటే నా ప్రాబ్లం కూడా అదే అని అన్నాడు. డాక్టర్ గారు ఏమన్నారు? నాకు లేదయా, నేనేమనికి చెప్పుకోవాలా? మామూలుగా పేషెంట్లు ఎవరికి చెప్పుకుంటారు? డాక్టర్కి చెప్పుకుంటారు. మరి డాక్టర్ ఎవరికి చెప్పుకోవాలా? సమస్యలు లేవా మాకు అని డాక్టర్ ఇంకొక పాయింట్ చెప్పాడంట. ఆయన షాక్ అయిపోయినాడు. అప్పుడు అన్నాడు, చూడు బాబు, ఏం సార్ అంటే, నీ జీవితంలో ఎప్పుడైనా మనశ్శాంతి నీకు దొరికితే, మనశ్శాంతి అడ్రస్ నీకు దొరికితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు, నీకు 2,00,000 పంపిస్తానండి అంట. నీకు 2,00,000. మొత్తానికి పేషెంట్కు మనశ్శాంతి లేదు, డాక్టర్కు లేదు. ఎందుకు లేదంటే అది లోకంలో దొరికేది కాదు. అది ఎవరి యొద్ద ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన ఇస్తే తప్ప ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు. అందుకే ప్రభు తన శిష్యులతో అన్నాడు, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, జడియొద్దు, కలవరపడొద్దు, భయపడొద్దు. లోకమిచ్చే శాంతి కాదు. కనుక ప్రియులారా, ఎప్పుడైనా మనశ్శాంతి కరువైందా? కరువైతే ఏం చేద్దాం? అడుగుదాం అంతే. ప్రభువా, నాలో కలవరం ఉంది, గుండె దడగా ఉంది, భయంగా ఉంది, చింతగా ఉంది, నెమ్మది కలగట్లేదు తండ్రి. మొరపెట్టుకుంటే ప్రభు ఏం చేస్తాడు? నీ గుండెలోకి సమాధానమును నదిలాగా ప్రవహింపచేసి నింపుతాడు. ఫుల్ ఆఫ్ పీస్. గుండెల్లో మంటలు కొంతమందికి, ఎవరు ఆర్పలేరు వాటిని. కొంతమందికి గుండెల మీద కుంపట్లు, ఎవరు ఆర్పలేరు. ప్రభు అంటున్నాడు, వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. కనుక ప్రియులారా, ప్రభు మన మధ్య ఉంటే చాలు. నిన్ను నన్ను చూసి చెప్తాడు, అమ్మాయి నీకు సమాధానం, బాబు నీకు సమాధానం, సమాధానం. దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పదంటే, ఈ పాయింట్ బాగా పట్టుకోవాలి మీరు. మామూలుగా లోకం ఏమనుకుంటుందంటే, ఈ సమస్య తీరితే సమాధానంగా ఉంటామండి, ఇంత పాపకు పెళ్ళైతే చాలు మనశ్శాంతిగా ఉంటాం. ఆ ఇంత ఒకటి అయిపోయింది, ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది సమస్య. అలా పోతే నీ జీవిత కాలంలో నీకు మనశ్శాంతి దొరకదు. కానీ యేసు ప్రభు వాగ్దానం చేస్తున్న సమాధానం ఏంటంటే, బాగా వినాలి, పాయింట్ పట్టుకుందాము. సమస్యల మధ్యన సమాధానము. నీ చుట్టూ సమస్యలున్నాయి, నీ మనశ్శాంతిని తినివేసేవి. అయినప్పటికీ వాటి మధ్యన నువ్వు ఉన్నావు. ప్రభు ఏం చేస్తాడు? నీలో శాంతి నింపుతాడు. దీన్నే పౌలు ఏమన్నాడంటే, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఇది అర్థం కాదు వివరించడానికి, అనుభవిస్తామంతే. వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, బట్ వీ ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ గాడ్.
ఎందుకింత మనశ్శాంతిగా ఉన్నామో మనకే అర్థం కాదు. ఎందుకంటే అది ఎవరిచ్చింది? అరవండమ్మా, నీరసం అయిపోయారు. కూర్చొని విన్నీకే ఇంత నీరసం అయిపోతే 2 రోజులు 6 ప్రసంగాలు చేయాలంటే నా పరిస్థితి ఏంటి? బలెటోళ్ళే మీరు. ప్రభు అంటున్నాడు, వారి మధ్య నిలిచి మీకు సమాధానం. కనుక వినండి, అవి ఎలాంటి సమస్యలైనా దేవుని పిల్లలు సమాధానంగా సాగగలరు, మనశ్శాంతి పొందగలరు. దేవునికి స్తోత్రం. 2 మంచి ఉదాహరణలు మీకు తెలుసులేండి, కానీ పాయింట్ చెప్తాను, తర్వాత చదువుకోండి. దానియేలు గ్రంథంలో తర్వాత లెమ్మ గుర్తుపెట్టుకోండి సార్. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినారు. విచిత్రం ఏంటంటే అగ్నిగుండంలో నడుస్తూ పోతున్నారంట, షికారు చేస్తున్నారు. ఫైర్ పార్క్ అయింది వాళ్ళకు, నడుస్తున్నారు. 3 ఇసిరేశాడు రాజు. ఎంతమంది కనపడ్డారు? 4 కనపడ్డారు. ఆ 4 ఆయన ఎవరు? యా దేవుడు. మళ్ళా పాతపాటే, దేవుడు దేవుడు. యా దేవుడమ్మా? కొల్లలు ఉన్నారు ఈ లోకంలో. 1000 మంది ఓ అంటారు, ఎవరని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ 4 ఆయన ఎవరో? యేసు ప్రభు. ఈ నెబుకద్నెజరు, ఈ దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడయ్యాడంటే వీళ్ళని ఇసిరేయడం వలన యేసు ప్రభు దర్శనం పొందాడు ఇతడు. 4వ వాడేవాడు? ఆహా! అగ్నిగుండములో జ్వాలల మధ్య తన బిడ్డలకు ఏమిచ్చాడు ప్రభు? చెప్పండి, ఏమిచ్చాడు? ఇంత ముద్దోళ్ళు ఊరికే అంటారు. ఏమిచ్చాడమ్మా? గట్టిగా అది చెప్పడానికి ఏమి? ఇంత సులభంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఆన్సర్ చెప్పరు. ఇంత ముద్దు పిల్లల్ని ఏడజుల్లే, క్షమించండి. అగ్ని మధ్య ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. చుట్టూ అగ్గి మండుతుంది, వీళ్ళు ఒకరి చేయి ఒకరు పట్టుకొని పీస్ఫుల్గా నడుస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు, అగ్ని మధ్య నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చు, జలములలో బడి వెళ్ళిన అవి నిన్ను ముంచలేవు. పీస్ఫుల్గా దాటుకొని పోతావు. ఎందుకు? నేనున్నాను నీతో, నీకు సమాధానం కలుగునుగాక. దేవుని పిల్లలు కలవరంతో ఉండాల్సిన అవసరం లేదమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. లెట్ us ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఇంకో మంచి మాట నాకు ఇష్టం ఏంటంటే, యెషయా గ్రంథం 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని, అబ్బో మామూలు శాంతి కాదు, ఇంగ్లీష్లో ఉంది పర్ఫెక్ట్ పీస్, పూర్ణ శాంతి. అంటే పావుల కాదు, 10 రూపాయలు కాదు, 30 కాదు, గుండె నిండేంటి శాంతి, పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఎప్పుడన్నా ఈ మాట చదివి మరి ప్రభువా నీ మీద ఆనుకుంటా, నాకేం కావాలి చెప్పండి. నేను రాత్రి పడుకునేటప్పుడు దిండు మీద తల పెట్టుకొని ఇట్లా అనుకుంటాను, ప్రభువా ఈ దిండే నీ రొమ్ము, నీ రొమ్మును ఏం పెట్టుకున్నాను? తల పెట్టుకున్నాను. ఇప్పుడు నాకేం కావాలి? పూర్ణ శాంతి కావాలి. నా ప్రభు రొమ్మున ఆనుకున్నప్పుడు నాకు పూర్ణ శాంతి.
అంతకు తక్కువ నేను ఒప్పుకోను. ఐ వాంట్ పర్ఫెక్ట్ పీస్. ఎప్పుడన్నా అనుభవించారమ్మా? ఇది కాలక్షేపం కాదు, ఇది ఏదో బుర్రకథ కాదు, ఇది వాక్యం, ఇది అనుభవం. పట్టుకొని అనుభవించుదాం, తీరి అయిపోతుంది ఇది. పూర్ణ శాంతి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని జ్వాలల మధ్య ఏమనుభవించారు? పూర్ణ శాంతి. తర్వాత దానియేలు 90 ఏండ్ల వయసు అప్పుడు ఆయనది. ఎత్తి సింహాల గుహలో పడేశారు, రాయి కప్పారు, సీలేసి పెట్టారు. ఆ గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయి అంటే లెక్కలేదు, కానీ నేను అనుకుంటాను ఒక 7 సింహాలు ఉండి ఉండొచ్చు. సింహాల మధ్యలో పడ్డాడు ఈ ముసలాయన 90 ఏండ్లప్పుడు. ఎంత శ్రమ చూడండి. సీలేశారు. బహుశా పొద్దు మునిగేటప్పుడు సాయంత్రం 6 గంటలకు వేసి ఉంటారు. తెల్లారుజామున అంటే 4 గంటలకు మళ్ళీ తీశారు. అంటే టోటల్గా గుహలో 10 గంటలు సింహముల మధ్య ఉన్నాడు. చుట్టూ సింహాలు కూర్చున్నాయి, మధ్యలో ఉన్నాడు. అయినప్పటికీ సమాధానం. సింహముల మధ్య దానియేలుకు సమాధానం. అగ్ని జ్వాలల మధ్య షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు సమాధానం. గాలి తుఫానుల మధ్య శిష్యులకు సమాధానం. మరి నీకు నాకు ఎందుకు దొరకదు? ఆలోచించాలి. ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. అమలారా, లెట్ us ఎంజాయ్ పీస్. సమాధానానికి ఇంకా ఇంకా లోతైన మాట ఏంటంటే నెమ్మది. చెప్పండి, నెమ్మది. నెమ్మది. అమ్మాయి, నెమ్మదిగా ఉండగలం మనము. నో టెన్షన్, నో హరీ, నో వరీ. నేను నెమ్మదిగా ఉండగలను. ఎవరిని బట్టి? నేను రక్షణ పొందిన తర్వాత నేను పొందిన ఆత్మీయ ఆశీర్వాదాల్లో అన్నిటికంటే గొప్పది ఏంటంటే నెమ్మది. అంతే, నెమ్మది. ఓసారి మా ఆదోని పట్టణంలో సరుకుల కోసమని పోయినాను నేను. ఆ షాపు దగ్గర ఇట్లా నిలబడి ఆ అబ్బాయికి ఓ లిస్ట్ ఇచ్చి, బాబు ఇవన్నీ ప్యాక్ చేయని నిలబడ్డాను. ఇట్లా ఆ అబ్బాయి ఆ వస్తువు ఈ వస్తువు అని ప్యాక్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో నా వైపు చూస్తున్నాడు. నేను అంత గమనించలే, ఊరికి ఎట్లా నిలబడ్డాను. తర్వాత నాకు అర్థమైంది పదే పదే చూస్తున్నాడని. గమనిస్తే మాటి మాటికి ఇలా చూస్తాడు, కడతాడు, ఇలా చూస్తాడు. నేను అప్పుడు అడిగాను, ఏం అలా చూస్తున్నావు అని అన్నా. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన అన్నాడు, ఏం లేదు సార్, ఓ ప్రశ్న అడగమంటారా మిమ్మల్ని అన్నాడు. అడుగు బాబు అంటే అబ్బాయి అన్నమాట, నాలో లేనిదేమిటి, నీలో ఉన్నదేమిటి అని అన్నాడు. ఎంత విచిత్రమైన ప్రశ్న. ఏమన్నాడు? నాలో ఏదో లేదు, నీలో ఏదో ఉంది, ఏమిటది అన్నాడు. నేనన్నాను, నెమ్మది అన్నాను. కరెక్ట్ సార్ అన్నాడు. నాలో నెమ్మది లేదు, నీలో నెమ్మది. అదేంటో అంటే నన్ను చూసినప్పుడు ఆ డౌట్ వచ్చిందంట ఆ పిల్ల. నాలో ఏదో లేదు కానీ ఇందులో ఏదో ఉన్నట్టు ఉంది. ఏంటి సార్ అదంటే నెమ్మది అన్నాను. రెండో ప్రశ్న, అడుగు బాబు, సువార్త స్టార్ట్ అవుతుంది, అడుగు. నాలో ఎందుకు లేదు?
నీలో ఎందుకుంది? నేనన్నాను, నాలో యేసు ప్రభు ఉన్నాడు, నీలో లేడు, అందుకే నెమ్మది లేదు. ఓహో, యేసు ప్రభు నెమ్మదిచ్చే దేవుడా. సువార్త మొదలైంది. అడిగడిగి చెప్పించుకున్నాడు సువార్త. ఈ రోజుల్లో మనం పోయి చెప్పే పరిస్థితులు సరిగా లేవు. వాళ్ళే రావాలి, వాళ్ళే అడుక్కోవాలి. చెప్పునైనా ఏంటి, మనం పోయి చెప్తే మత ప్రచారం అంటున్నారు. వాళ్ళే వచ్చి అడుక్కునేటట్టు ఉండాలి. కాలం మారింది, మనం కూడా పద్ధతులు మార్చుకోవాలి. నీలో సమాధానం చూస్తే వచ్చి అడగరా, వచ్చి అడగరా. ఇంకోసారి ఇట్లే మా పల్లెటూరులో మీటింగ్లకు పోతే ప్రసంగం అయిపోయిన తర్వాత నేను దిగి నెమ్మదిగా పోతుంటే ముసలాం ఎదురొచ్చింది. వందనాలు నాయనా అంటే, వందనాలమ్మా అని అంటే, నువ్వేమనుకోకపోతే ఒకటి అడగమంటావా అని అంది. అడగమ్మా అని అన్నాను. నాకు ముసలోళ్ళు అంటే చాలా ఇష్టం, అభిమానం. వాళ్ళతో ఎంతసేపు అయినా వాడితే అడగమ్మా అంటే ఏమనుకోవద్దండి. ఏమనుకోనిలే, అడుగు అంటే, నీకేమన్నా రోగం ఉందా అని అంది. నేనన్నాను, ఉందమ్మా అని అన్నాను. ఏం రోగం అంది? నెమ్మది రోగం అన్నాను. ఆమె షాక్ అయిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇదేం రోగం? ఏంటండి, నెమ్మదిగా ఉండడం కూడా రోగమేనా? రోగం అయిపోయింది. ఎందుకు? లోకమంతా స్పీడే, ఉరుకు ఉరుకు అంతే. ఎవడన్నా మామూలుగా నడుస్తున్నాడా? మామూలుగా పోతున్నాడా? ఉరుకు ఉరుకు అంతే. నెమ్మది లేని లోకంలో ప్రభు నెమ్మదిచ్చే దేవుడు యేసు వారి మధ్య నిలిచి అన్నాడు మీకు. కనుక మన సమస్యలు ఏమైనా దేవునికి వదిలేయండి. ప్రభువా, ఇదిగో ఇవన్నీ నీకు అప్పగిస్తున్నా, నీ నుండి ఏం కావాలి నాకు? నెమ్మది, సమాధానం. నా గుండె నిండా శాంతి నింపు నింపు. ప్రియులారా, అనుభవిద్దాం. పీస్ ఈజ్ అవైలబుల్. సమాధానం అందుబాటులో ఉంది. ఎందుకు అసమాధానంగా ఉందాము? ఎందుకు కలవరం? ఎందుకు భయము? ఎందుకు ఆందోళన? వై వరీ? యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానం. ఇది రెండో అనుభవం. చూసారా, ఆ ఇద్దరి సహవాసంలో యేసుకు స్థలం ఇచ్చారు. యేసు గురించే మాట్లాడుకున్నారు, యేసు గురించే ఆలోచిస్తుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మొదటిది, యేసు వారితో నడిచాడు. రెండోది, యేసు వారి మధ్యన నిలిచాడు. నిలిచి ఏమన్నాడు అన్న చెప్పాలి? మీకు సమాధానం. కనుక ఈ మీటింగ్ తర్వాత మనం అందరం ఎట్లా వెళ్ళిపోవాలి చెప్పండి గట్టిగా? ఏడ్చుకుంటూ వెళ్ళొద్దు, అదే సొరకాయ ముఖం వేసుకొని వెళ్ళొద్దు. వాక్యం పనిచేయాలి మనలో. సమాధానంగా వెళ్తాను నా ఇంటికి. నా ప్రభువు చెప్పాడు. సరే, మూడోది, యేసు వారిని ఆశీర్వదించాడు. చెప్తా, చదువుతారా? 50వ వచనం బాబు. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. చాలు. మూడోది ఏంటమ్మా? యేసు వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆదాము హవ్వలతో మొట్టమొదటిసారి మాట్లాడుతూ ఆశీర్వదిస్తూ మాట్లాడాడు ఆయన. ద వెరీ ఫస్ట్ డైలాగ్ విత్ యాడమ్ అండ్ ఈవ్
వారిని ఆశీర్వదిస్తూ మాట్లాడాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, నింపండి, భూమిని లోబరుచుకోండి. ఆశీర్వదించాడు. కనుక అమ్మలారా, ప్రియులారా, ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను సూక్ష్మంగా చెప్పి ముగింపుకు వస్తాను. ఉదాహరణకు మన బాత్రూంలో బకెట్ పెట్టాము, కొలాయి తిప్పాము. నిన్నటి వరకు ఫుల్గా పడుతుంది, ఈరోజు సన్న ధార పడుతుంది, ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పైపులో ఏదో అడ్డం పడింది. కనుక ఏం చేస్తాము? ఆ ప్లంబర్ను పిలిపించి అది తీసి చూస్తే ఏదో గులకరాయి అవి ఇవి అడ్డం పడినాయి, బురద, చెత్త. అదంతా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ కొలాయి బిగించి తిప్పితే ఫుల్లుగా పడతాయి. దేవుని ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుంది. అయితే ఏదో ఆ పైపులో అడ్డం పడింది. ఏంటంటే దేవునికి మనకు మధ్య ఉన్న చెప్పాలి ఏంటది? పాపం. దాన్ని మనం ఒప్పుకుంటే, విడుదల పొందితే, ప్రభు రక్తంలో శుద్ధి పొందితే, ప్రభు యథావిధిగా ఆశీర్వాదం ఇస్తాడు. ఒక వచనం చదువుదామా? యెషయా గ్రంథం 59:1. బాబు 59:1. ఇంతసేపా? రక్షింప నేలకు ఉండినట్లు ఎస్. యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేలకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. అది అడ్డముగా, అడ్డుగా కాదు, సరే చదవాలి. అడ్డముగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదవాలి. ఆ మైక్కి ఏదో రోగం ఉంది, తర్వాత బాగు చేయండి. ఇవన్నీ ముందు జాగ్రత్తలు, దాని బాధలు దానివి. ఏమ్మా, అడ్డముగా దేవునికి మనకు అడ్డంగా వస్తుంటాయి. ఏంటవి? మీ దోషములు, మీ పాపములు. కనుక ఈ రాత్రి ఇంటికి పోయి భోంచేసి పండుకునే లోపల కొంత టైం ఉంటుంది కదా, గుండె మీద చేసుకొని, ప్రభువా నీకు నాకు మధ్యన అడ్డం పడుతున్న నా పాపం ఏంటి? ప్రభువు చూపిస్తాడు. ప్రభువా క్షమించు, ఆ అడ్డం తొలగించు, ఆ రాయి తొలగించు. అప్పుడు ఆశీర్వాదము నిరాటంకంగా ప్రవహిస్తుంది, మన మీదికి వస్తుంది. సరి చేసుకుందాం ప్రియులారా, దిద్దుకుందాం, హోంవర్క్ చేసుకుందాం. ఏ రోజుకు ఆ రోజు శ్రద్ధగా హోంవర్క్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితం అంటే మీ సొంత రక్షణను భయముతో, వణుకుతో ప్రతిరోజు కొనసాగించుకోండి. భయం పోయింది, భక్తి పోయింది, వణకడం పోయింది, తేలికైపోయింది, మందమైపోయింది, అలవాటైపోయింది, చల్లారిపోతున్నాం, నులివెచ్చగా ఉంటున్నాం, ఏదో మతం అయిపోయింది, ఆదివారానికి పరిమితం అవుతున్నాం, మిగతా రోజులు అడ్రస్ ఉండము. ఇవన్నీ తొలగించుకోవాలి. తొలగించుకుంటే ఏ ఆశీర్వాదము నీకు అవసరమో ప్రభు ఏం చేస్తాడు? నీ మీదికి తీసుకొస్తాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని నిర్దోషులనుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. ఆయన రక్తం అందుబాటులో ఉంది.
ఆయన రక్తంలో మునిగి తేల్దాం, స్నానం చేద్దాం, ఒప్పుకుందాం, అడ్డంకులు తొలగించమని వేడుకుందాం. ప్రభు తీసేస్తాడు. ఇంకొక మాట చివరిగా, కొన్నిసార్లు ప్రియులారా అది పాపమని తెలుసు, కానీ తీసేసుకుంటే బాగుంటుందని తెలుసు, కానీ మన చేత కాదు, మనకు శక్తి చాలదు. అయితే మనకు శుభవార్త ఏంటంటే, ఒక్కసారి చూస్తారా చివరిగా 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. ఎంత గొప్ప మాట, మనకెంత శుభవార్త ఇది. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. అమ్మా, ఈ మాట గమనించారా ఎప్పుడన్నా? పాపములను ఏం చేస్తాడు? గట్టిగా, నేను తీసుకోలేను, మన చేత కాదు. కానీ ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? నీలో కనబడుతున్న ఆ పాపమును తీసేస్తాడు, ఆ పైపులో ఉన్న అడ్డంకిని తీసేస్తాడు, శుభ్రం చేస్తాడు. అప్పుడు కొలాయి తిప్పితే ఫుల్లుగా నీళ్ళు, ఫుల్లుగా ఆశీర్వాదం. యేసు వారిని ఆశీర్వదించెను. బైబిల్ ప్రకారము మనము ఆశీర్వదింపబడిన వారం. ఇదివరకే, భవిష్యత్తులో ఇంకేది అవసరమో అది ఇస్తాడు. అయితే మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడు ప్రభు వాటిని తీసివేసి ఆశీర్వాద మార్గమును సరళం చేసి మన మీదికి ఆశీర్వాదం ఇస్తాడు. అంతేకాదు, మనల్ని అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు. దీంతో 6వ పాఠము సమాప్తం. ఇప్పుడు మీరే కొన్ని చెప్తే సంతోషంతో ప్రార్థన చేస్తాం. మన అంశం ఏంటి చెప్పండి? యేసుకు స్థలం ఇయ్యండి. స్థలము, 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 స్థలము. ఈ మాట మారుమోగుతుంది కోడికల్లో. మొదటి పాఠం, యేసుకు మన హృదయం ఇయ్యాలి. రెండో పాఠం, యేసుకు మన హృదయం ఇయ్యకపోతే అమ్మో ఎంత డేంజర్. మూడో పాఠం, యేసుకు మన హృదయంలో స్థలం ఇయ్యాలి. నాలుగో పాఠం, యేసుకు మన ఇంటిలో స్థలం ఇయ్యాలి. ఐదో పాఠం, యేసుకు మన సంఘములో స్థలం ఇయ్యాలి. ఆరో పాఠం, యేసుకు మన సహవాసంలో స్థలం ఇయ్యాలి. బ్రతికినంత కాలం ఆయనే స్థలము నిండా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన మనకు స్థలం ఇస్తాడు. రక్షణ పొందిన బిడ్డలకు ఇది గొప్ప నిశ్చయత. ఇంకా రక్షణ పొందని వారున్నారు, మీ హృదయంలో ఆయనకు స్థలము లేదు. అలాగైతే నీకు పరలోకంలో స్థలము లేదు, రాసి పెట్టుకో. మరి ఏం చేద్దాం? ఈ రాత్రే, ప్రభువా నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నీకు స్థలం ఇస్తాను తండ్రి, ఈ రోజు నుండి చేయబట్టి నడిపించు. ప్రభు తక్షణ రక్షణ ఇస్తాడు. నూతన మార్గంలో నడువు, ఆయనకు స్థలం ఇస్తూ సాగు. అప్పుడు పరలోకంలో నీకు స్థలము. దేవుడి వాక్యమును మనలో నూరంతలుగా ఫలింపచేయునుగాక.